వాయిస్ కూడా మేము జీ తెలుగు న్యూస్ లో ఇస్తాం. సో ఓవరాల్ గా ఇప్పుడు ఇంపార్టెంట్ మెసేజ్ పెట్టారు పిల్లలు ఢిల్లీ నుంచి. జియో నెంబర్ 29 ఫిబ్రవరిలో రిలీజ్ చేసిందట గవర్నమెంట్. రిలీజ్ చేస్తే ఆగస్టు వరకు అసలు పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా దాచిపెట్టడం వల్ల ఫిబ్రవరి అంటే 4 నెలలు అక్కడే అయిపోయింది. 8 నెలలు 6 నెలలు. వీళ్ళు కోర్టు కేసులు అన్ని కూడా 32 కేసులలో ఏ హైకోర్టు గానీ సుప్రీంకోర్టు గానీ వీళ్ళు వేసిన కేసులో మెరిట్ బేస్ మీద కొట్టేయలే. డిలే అయింది, మీరు లేటుగా వచ్చారని కొట్టేసింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే జియో నెంబర్ 29 ఫిబ్రవరిలో రిలీజ్ చేసినప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఆగస్ట్ లో సుప్రీంకోర్టులో ఉంది కదా ఫైనల్. ఇంకా ఆ రోజు జియో నెంబర్ 29 ఫుల్ కాలే కదా. ఇంకో విషయం తెలుసా, మీరు మీకు ఇచ్చిన అన్ని కేసులలో ఎక్కడ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాట్ ఆన్ ద మెరిట్ బేస్ ఒక్క కేసు కూడా కొట్టేయలేదు. 32 బొక్కలు అవకాశం ఎవరిచ్చారు? 32 కేసులు అయ్యే అవకాశం ఎవరిచ్చారు? పిల్లలు డబ్బులు లేకపోతే చందాలు వేసుకొని రూపాయి కూడబెట్టుకొని లక్షల రూపాయల లాయర్లకు ఫీజు పెట్టుకుని. కానీ నాకు ఒక డౌట్, జియో నెంబర్ 29 మీరు కరెక్ట్ కాదు, దీనివల్ల అన్యాయం జరుగుతుందంటారు. కానీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కరెక్టే ఉంది. ఒక సివిల్ యూపీఎస్సీ అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చేస్తా. నేను కూడా బీసీఏ. మహేష్ కుమార్ నాకు అన్నలా అంటాడు, పొన్నం ప్రభాకర్ నాకు అన్న అంటాడు. ఆన్ వాట్ కెపాసిటీ పిసిసి ప్రెసిడెంట్ ఈస్ టాకింగ్ అబౌట్ సివిల్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? జియో నెంబర్ 29 వాట్ రెస్పాన్సిబిలిటీ? హౌ కెన్ దే టాక్ లైక్ మహేష్ కుమార్ అన్న? మహేష్ కుమార్ అన్న ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆన్ టీజీపీఎస్సీ. అక్కడే అర్థమైతుంది టీజీపీఎస్సీ తరపున మహేందర్ రెడ్డి పెట్టాల్సిన ప్రెస్ మీట్ మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు పెట్టిండు అంటే మా బీసీలను బలిపశువులు చేయడాక. ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల్లో మా మహేష్ కుమార్ అన్న రేపు విలన్ కావాలా? అసలు ఒక పార్టీ అధ్యక్షుడు ఎట్లా మాట్లాడతారండి? ఆ రోజు పెట్టాల్సింది టీజీపీఎస్సీ మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారిని కలవడానికి నేను స్వయంగా 4 సార్లు వెళ్ళిన. 100 మంది పోలీసులు ఉంటారు అక్కడ. ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్ ని కలవాలంటే నాకు పార్లమెంట్ లో ప్రధానమంత్రి ఆఫీస్ కన్నా పోగలను, కానీ 100 మంది పోలీసులు ఉంటారు, హాల్ టికెట్ నెంబర్, ఆధార్ కార్డు. ఈ రోజు సిచ్యువేషన్ చెప్తున్నా, నేను చెప్తున్నా సార్. ఒక నిమిషం మీకు టెక్నికల్ విషయాలు తెలవాలి. నేను ఆవేదనతో, బాధతో, బాధ్యతతో కళ్ళమ్మటి నీళ్ళు వస్తే చెప్తున్నా తెలంగాణ విటల్గా. ఒక టీజీపీఎస్సీ చైర్మన్ ని కానీ సెక్రటరీని కలవాలంటే సెక్రటరీ నికోలస్ అని ఉన్నాడు. ఆయన పేరేం పేరు? నవీన్ నికోలస్. ఈ రోజు ప్రధానమంత్రినైనా కలవచ్చు, కానీ నవీన్ నికోలస్ ని కలవలేము. ఈ మొత్తం ఈ జియో నెంబర్ 29 ని పెంట చేసింది నవీన్ నికోలసే. నేను ప్రభుత్వం కావాలని దురుద్దేశంతో చేసిందని చెప్పట్లే. అవగాహన లోపము బుల్డోజ్ చేస్తున్నారు. ఒక తప్పు చేసి తప్పించుకోవడానికి తప్పు మీద తప్పులు చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా మెయిన్స్ హాల్ టికెట్ మీద, మెయిన్స్ ఎగ్జామ్ షీట్ మీద క్యాస్ట్ అను నేమ్ రాయమంటారా అండి? హాల్ టికెట్ ఇచ్చింది ఎందుకు? ఇది ప్రాథమికంగా మీరు ఆలోచించండి. హాల్ టికెట్ మనం 10th క్లాస్ లో గానీ 7th క్లాస్ లో గానీ హాల్ టికెట్ అంటే అభ్యర్థి పేరు గానీ, క్యాస్ట్ గానీ, రీజన్ గానీ తెలవకూడదు. ఎటువంటి పక్షపాతం లేకుండా ఎవాల్యుయేషన్ జరగాలంటారు. ఇక్కడ క్యాస్ట్ అడిగిర్రు, నేమ్ అడిగిర్రు, అక్కడే పొరపాటు చేసిర్రు. 2 హాల్ టికెట్ నెంబర్లు ఎందుకు ఇచ్చారు? దానికి ఆన్సర్ చెప్పారు. వికీపీడియా ప్రామాణికమని ఏ తుగ్లక్ అని చెప్తాడా? గూగుల్ కాదు సార్, వికీపీడియాలో తెలంగాణ విటల్ గురించి నా గురించి నేనే గొప్పగా రాస్తాను. తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికం కాదన్నారు. ఓపెన్ గా చెప్పారు కదా, కోర్టులో చెప్పారు సార్. అది నాకు ఆశ్చర్యకరం అనిపించింది. వికీపీడియా గూగుల్ వికీపీడియా తెలుగు అకాడమీ సంబంధించి ప్రామాణికం అని మనం ఇప్పుడు కాదు 50 సంవత్సరాలుగా తెలుగు అకాడమీ ఏర్పాటైంది. ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం ఉన్నప్పుడు ప్రామాణికం. దాని ప్రామాణికం కాదని ఎందుకు చెప్పారు అనిపించింది సార్. ఇంకొకటి సార్, మీరు ఒకటే చెప్పండి, ట్రాన్స్పరెన్సీ అండ్ జియో 29 సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కదా, సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది కదా, సో అది పక్కన పెడదాం. చాలా కీలకమైన విషయాలు. కపిల్ సిబాల్ గారిని ఆ రోజు కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సపోర్ట్ తోటి మన దాసోజు శ్రీరావన్ గారు ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ఫ్లైట్లలో నిరుద్యోగం తీసుకెళ్లి కపిల్ సిబాల్ తో ₹1 కోట్ల ఫీజులు ఇచ్చి, కపిల్ సిబాల్ అంటే ఉట్టిగేం రాడు కదా, 50 లక్షల ₹1 కోటి తీసుకుంటాడు ఆయన వస్తే. అలాంటి కపిల్ సిబాల్ మార్నింగ్ 10 o'clock కి ఫస్ట్ కేసు. ఆ రోజు అదే రోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఆయన లేటుగా రావడం వల్ల 32వ కేసు వచ్చింది. మధ్యాహ్నం జడ్జి గారు ఏమని చెప్పారంటే, చంద్రచూడ్ గారు స్వయంగా, ఇప్పటికే పిల్లలు పరీక్ష హాల్లో ఉన్నారు, ఈ దశలో మనం పరీక్షను క్యాన్సిల్ చేయలేము, పిల్లలు నష్టపోతారు కాబట్టి ఫస్ట్ అయితే పరీక్ష జరగనియండి, రిజల్ట్ మాత్రం ఆపమని చెప్పారు. జియో నెంబర్ 29 రైట్ అని చెప్పలే, రాంగ్ అని చెప్పలే. మళ్ళా హైకోర్టులో డిస్మిస్ చేస్తే, సుప్రీంకోర్టులో వేస్తే నరసింహన్ గారు ఏమని చెప్పారంటే, ఇది మీరు లేటుగా వచ్చిర్రు కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ కాండి, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. అక్కడ వాదించిన సుప్రీంకోర్టు జడ్జి నరసింహర్ గారు తెలుగువారే, ప్రభుత్వం తరపించిన వాదించిన కేసు అక్కడ ఇంకా సీనియర్ కౌన్సిల్ కి ఈ రోజు పరిస్థితి ఏంటంటే, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది.
కరెక్ట్ టైంలో సీనియర్ కౌన్సిల్ పెట్టుకోవడానికి డబ్బులు లేవు. నేను 6 నెలల నుంచి పిల్లల బాధ వింటున్నా. రోజు నా కళ్ళ ఫాలో అప్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఏమంటే రాజకీయ కారణాలతో ఫస్ట్ ఏమో ఎంకరేజ్ చేసిర్రు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్టులో నిరుద్యోగుల తరపున ఒక సీనియర్ కౌన్సిల్ డబ్బులు పెట్టుకోవడానికి మీరు వినాలి, చాలా కీలకమైన విషయాలు. వాళ్ళ 6 పిల్లలు 10 రోజులు ఢిల్లీలో ఉండి ఛార్జీలకు డబ్బులు లేక, తినడానికి డబ్బులు లేక, ఒక అమ్మాయి ఉంగరం అమ్ముకుంది, ఒక అమ్మాయి బంగారం మెడలో గొలుసు అమ్ముకుంది, అప్పులు చేసి భిక్షాటన చేసి సుప్రీంకోర్టులో లాయర్ల కాళ్ళు పట్టుకుంటున్నారు. వాళ్ళు ఏ లాయర్ కూడా 10 లక్షలు తక్కువ అడగట్లే. ఈవెన్ పెద్ద పెద్ద లాయర్లు కూడా కనీసం ₹1,00,000 ఇమ్మంటే ఇలా వాళ్ళు 20-30 లక్షలు ఖర్చు పెట్టారు నిరుద్యోగులు. ఒక దశలో టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది, టీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది. ఒక దశలో బండి సంజయ్ గారు రోడ్డు మీదకి వచ్చారు, హడావుడు చేసిర్రు, ఆయన హ్యాండ్ ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు, టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు, బీజేపీ పార్టీ పట్టించుకోలేదు. ఎందుకు మాలాంటోళం ఇవాళ ఇంత ఆవేదన చెందుతున్నాం అంటే నిరుద్యోగులు మాట్లాడే దానిలో ధర్మం ఉంది, నిరుద్యోగుల పోరాటంలో రాజ్యాంగం ఉంది. ఇది ఖచ్చితంగా రేపొద్దు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఒకవేళ వీరు ప్రభుత్వము ఎన్ని కుట్రలు చేసి వాళ్ళకు 563 మందికి రిక్రూట్మెంట్ ఇచ్చినా, వాళ్ళ 5 సంవత్సరాల గ్రూప్ 1 ఆఫీసర్ గా పనిచేసినాక కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, సుప్రీంకోర్టు ఖచ్చితంగా కొట్టేస్తుంది. నేను నిరుద్యోగులకు అన్యాయం జరగద్దని మాట్లాడుతున్నా, నిరుద్యోగులకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నా. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు సీనియర్ కౌన్సిల్ కి సపోర్ట్ చేయలే? ఇలా ఎందుకు టీఆర్ఎస్ తరపున వాదించిన లాయర్లు ఎందుకు విత్డ్రా అయ్యారు నాకు స్వయంగా తెలుసు. ఆఫ్ ద రికార్డు విషయాలు చెల్తే వ్యవస్థలు మొత్తం కుప్పకూలుతాయి. వాళ్ళు రాజకీయ కారణాలు ఉన్నాయి. ఫస్ట్ టీఆర్ఎస్ తరపున ఎవరైతే కపిల్ సిబాల్ ఇట్లాంటి వాళ్ళు వాదించారో వాళ్ళు ఇలా ఎందుకు వాదించట్లేదు? మరి బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు, కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇలా నిరుద్యోగులు ఢిల్లీలో అడుక్కుంటున్నారు సార్, పాపం వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు, జడ్జీల కాళ్ళు. ఇలా ఇన్ని ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, ఇంత వ్యవస్థ ఉంది కదా. నిరుద్యోగుల తరపున సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టుకునే డబ్బులు లేక కేసు పడిపోయింది. సుప్రీంకోర్టు జీవో నెంబర్ 29 రైట్ అనలే, రాంగ్ అనలే. వాళ్ళకి లాయర్లు ప్రతిపక్ష పార్టీలు ఒక దశలోనేమో నిరుద్యోగులను ఫ్లైట్ లో తీసుకెళ్లి ₹1,00,000 పెట్టి ఇప్పుడు విఠల్ గారు చెప్తున్న దాని ప్రకారం డబ్బులు లేక గనక గ్రూప్ 1 అభ్యర్థులు సిచ్యువేషన్ లో జీవో 29 విషయంలో గనక జీవో 29 విషయంలో ఉంటే గనక